ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును స్వాగతిస్తున్నట్లు కడియం శ్రీహరి అన్నారు. నైతిక విలువలు కేవలం తనకే వర్తిస్తాయా, కేసీఆర్ కు వర్తించవా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ ఉత్కంఠకు తెరపడింది. తన నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. కడియం శ్రీహరికి క్లీన్ చిట్ కూడా ఇచ్చిన పరిస్థితి మాజీ మంత్రి గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సార్, ప్రధానంగా ఎలా చూస్తారు ఈ తీర్పుని, ఏం చెప్తారు? తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. స్పీకర్ గారు వాద ప్రతిపాదనలు విన్న తర్వాత వారికి అందుబాటులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే వారి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ప్రధానంగా అనర్హత పిటిషన్కే అర్హత లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నియమావళి ప్రకారము ఒక సభ్యుని అనర్హునిగా ప్రకటించే ముందు, లేకుంటే అనర్హత పిటిషన్ వేసే ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఆ సభ్యుని యొక్క వివరణ కోరాలి. షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, సభ్యుని యొక్క వివరణ కోరలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఒకవైపు మా పైన అనర్హత పిటిషన్ వేసి నిండు సభలో, పోయిన శాసనసభలోనే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా సభలో మా సభ్యుల సంఖ్య 38, దానికి ప్రపోర్షనేట్గా మాకు సమయం ఇవ్వాలని అడిగారు. రెండవ వైపు మా మీద అనర్హత పిటిషన్ వేస్తూనే బీఆర్ఎస్ ఎల్పీకి నెలకు 5,000 రూపాయల చొప్పున మా జీతం నుంచి సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. మూడవది, ఏనాడు కూడా పార్టీ ఇచ్చిన విప్పును మేము ధిక్కరించలేదు. కాబట్టి అనర్హత పిటిషన్ వేయడానికి ఇవన్నీ కూడా కారణాలు ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళు మా మీద అనర్హత పిటిషన్ వేశారు. అందుకే అది కుట్టుడుపోయింది. కానీ ఇవాళ నేను అడుగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అయ్యా, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలంగాణలో ఏ రకంగా ఫిరాయింపులను ప్రోత్సహించారు, ఏ రకంగా రాజకీయాలను భ్రష్టు పట్టించారు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసిన చరిత్ర మీది. మీరు రాజకీయ విలువల గురించి, నైతిక విలువల గురించి మాట్లాడితే మిగతా వాళ్ళు నవ్విపోవాల్సిన పరిస్థితి. కాస్తంతనైనా మీరు ఇది మాట్లాడవచ్చా లేదా ఆలోచించుకోవాలి. కానీ ఈ రోజు వరకు కూడా అనర్హత పిటిషన్ల పైన, పార్టీ ఫిరాయింపుల పైన కేసీఆర్ గారు మాట్లాడడం లేదంటే, కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టి, పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు అయినే కాబట్టి ప్రజల ముందుకు వచ్చే ముఖం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత లేదు. కాబట్టి రాజకీయ విలువలు, నైతిక విలువల గురించి మీకు ఎక్కడున్నాయి, మీరు ఎట్లా మాట్లాడుతారు? కాబట్టి తీర్పును స్వాగతించాలి. ఆ తీర్పు, స్పీకర్ గారి తీర్పుకు కట్టుబడి మేము పనిచేస్తాం. కానీ మీరు నైతిక అంటే రాజకీయాలకు విలువలకు కట్టుబడి ఉంటారు. కడియం శ్రీహరి అంటే ఆయన స్వయంగా రాజీనామా చేయాలని కేటీఆర్ పదే కోరుతున్నారు. కాదండి, ఒక కడియం శ్రీహరికే రాజకీయ విలువలు, నైతిక విలువలు వర్తిస్తాయా? మీకు వర్తించవా? కేసీఆర్కు, కేటీఆర్కు నైతిక విలువలు, రాజకీయ విలువలు లేవా? మీరు ఒప్పుకోండి ముందుగా. ఒకవేళ కేసీఆర్కు, కేటీఆర్కు రాజకీయ విలువలు లేవు, నైతిక విలువలు లేవు అని మీరు ఒప్పుకోండి. రెండవది, 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రోత్సహించిన పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం తప్పని ఒప్పుకోండి. తెలంగాణ ప్రజలకు మీరు ముందు క్షమాపణ చెప్పండి, మేము చేసింది తప్పు అని. కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చి, నేను ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఫిరాయింపులను ప్రోత్సహించాను, ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులను చేశాను, పొరపాటు చేశాను, తెలంగాణ ప్రజలు నన్ను క్షమించండి అని అడిగితే తక్షణమే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. కానీ వాళ్ళు అంటున్నారు, నైతిక విలువలు నువ్వు కట్టుబడి ఉండు, నేను నైతిక విలువలకు కట్టుబడి నేను రాజీనామా చేస్తాను. ఇది మొత్తానికి కడియం శ్రీహరి చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, అంటే తన హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తే తాను రాజీనామాకు సిద్ధమనేది ఆయన మాటగా ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో నరేష్ శెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.